మీకు వైఎస్ఆర్ అంటే ఎందుకంత ప్రేమ? రాజశేఖర్ రెడ్డి గారికి నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రేమిస్తారు ఆయన. రాజశేఖర్ రెడ్డి గారు దివంగతులైన తర్వాత 700 పైచీలకు చనిపోయారు. వాళ్ళందరికీ ఏమన్నా ఇస్తే ఆయన ఆరోగ్యశ్రీనో లేకపోతే రైతు రుణమాఫీయో 104 108 సంక్షేమ కార్యక్రమాలు పొందినోళ్ళు ప్రాణాలు ఇచ్చిపోయారు. 740 మంది చనిపోయారు. వాళ్ళ ముంగట నేను చాలా చిన్నగా కనబడతా అభిమాని అంటే. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు అంటే ఇవాళ కాదు, 1978 నుంచి నాకు ఇష్టం. ఆయనతో డైరెక్ట్ కలిసింది 89లో. 89లో ఆయన పిసిసి ప్రెసిడెంట్ తర్వాత అయినప్పుడు కలిసింది నాకు. ఆయన అంటే ఎందుకు అనేదానికి ఒక 1000 కారణాలు ఉన్నాయి, ఒక కారణం చెప్పలేం. కాకపోతే ఆయనతోటి నేను లాభపడ్డది ఏం లేదు, ప్రేమ ఆప్యాయతలు పెంచుకున్న తప్ప ఆయన వల్ల నాకు ఎటువంటి లాభం, కొంత లాభాలు ఉంది ప్రేమ ఉన్నది అంటారు కానీ నాకు ఎటువంటి లాభం లేకుండా ఆయన అంటే ఇష్టం నాకు. మరెందుకు అంత ఇష్టమైన వ్యక్తి కూతుర్ని మీరు అలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? వ్యక్తి కూతురుగా అభిమానించినాం, పార్టీ వ్యక్తి ఆదరించినాం. తెలంగాణలో ఒక 6 నెలలు ఆమెకు అండదండగా ఉన్నాం. ఎప్పుడైతే ఆమె కుటుంబంతో విభేదించి కుటుంబానికి వ్యతిరేకం ఉన్నటువంటి ఛానళ్ళలో పోయి కూర్చొని కుటుంబానికి వ్యతిరేక ధోరణిలో మాట్లాడకం స్టార్ట్ చేసిందో అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి శోభ ఇచ్చేది కాదు. తప్పు. ఆ తప్పుడు పని చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పిన తర్వాత కూడా వినలే. మన కుటుంబాన్ని బాధ పెట్టి మన కుటుంబాన్ని జైలుకు పంపి మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేసినటువంటి పార్టీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ సంకలెక్కించుడు, అది సామాన్య ప్రజలు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించేటోళ్ళు కానీ నాలాంటి వీరభక్తులు కానీ సహించక ఆమెకు కొన్ని ఛానళ్ళలో, కొన్ని టీవీలలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో నేను చెప్పిన, అమ్మా నువ్వు రాజకీయాలు చేయాలని కూడా రాజకీయాలు చేసుకో, కానీ మన కుటుంబాన్ని బాధ పెట్టి మనల్ని రోడ్డు పాలు చేసి మన తండ్రి సావుకు కారణమైనటువంటి పార్టీలో పోయి నువ్వు మెలుగుతుంటే నేను సహించేది లేదమ్మా అని చెప్పి నేను బయటికి వెళ్ళి ఆమె మీద తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి మాట్లాడుతున్న తప్ప ఆమె మీద దాడి చేసింది లేదు, ఆమె మీద పోయి యుద్ధం ప్రకటించింది లేదు. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక తెలంగాణలో పార్టీ పెట్టి తీసేసి ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటంటే ప్రత్యేక పదవి కోసమేనా లేకపోతే అన్న మీద యుద్ధం ప్రకటించడం కోసమేనా? ఏ కారణాలు లేవమ్మా. ఆమెకు ఆశ ఎక్కువ, ఆశయం ఉండదు. ఆశ చాలా పెద్ద ఆశ, కానీ ఆశయం ఉండదు ఆమెకు. ఆశయం ఉండి ఆశ ఉంటే బాగా. ఆమె ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టిందో, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి పోయిందో, తెలంగాణ ఎన్నికల వరకు ఎందుకు బురక కప్పుకొని ఉన్నదో ఎవ్వరికి తెలియదు. ఆమె ఏందో ఆమెకు అర్థమైతే చాలు, ప్రజలకు అర్థమయ్యే పరిస్థితులు అయితే లేదా. రైట్. అయితే నిన్న ఒక ట్వీట్ కూడా చేసినట్టున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మీకు ఆ పదవి, ఎమ్మెల్యేగా అంటే అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేయమని చెప్పేసి ఒక పెద్ద పారాగ్రాఫ్ ఆవిడ ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. సో అంటే ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు ప్రజెంట్. పోరాడకం కాదమ్మా, ఆమెకు రాజకీయ అజ్ఞాని. షర్మిలమ్మ అంటే ఆమె రాజకీయ అజ్ఞాని, చాలా కోకొల్లలు. ఇప్పుడు ఆమె ఏ పార్టీకి అధ్యక్షురాలు ఉన్నదో ఆ పార్టీకి కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి 2014లో ప్రతిపక్ష హోదా లేదు, అయినా వాళ్ళకి కావాల్సినన్ని సీట్లు లేవు. లేకున్నా ఆ టైంలో ప్రతిపక్ష హోదా ఇచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేయాలన్నా చీఫ్ జస్టిసు, ప్రతిపక్ష నాయకుడు, ప్రైమ్ మినిస్టర్ కూర్చోవాలి, దానికి కూడా ఆహ్వానించాడు. 2019లో కూడా ప్రతిపక్ష హోదా లేదు మల్లికార్జున ఖర్గే, అయినా ఆయనకు కూడా హోదా ఇచ్చారు. 1999 కంటే ముందు 94లో ఆంధ్రప్రదేశ్లో పి జనార్దన్ రెడ్డి కూడా ప్రతిపక్ష హోదా లేదు, 26 సీట్లు వచ్చినాయి. అయినా ప్రతిపక్ష హోదా ఉన్నట్టే వాళ్ళకు పవర్స్ ఇచ్చారు. నిన్నాక మొన్న ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉన్న బట్టి విక్రమార్కకు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో మర్జీ అయినాక కూడా 6 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్ష హోదా అనేది ఏంది, ఏదో దానికి పెద్ద కిరీటాలు ఉంటాయని కాదు. ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునికి, అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రికి సమానమైనటువంటి సమయం ఇస్తారు, చెప్పుకోగలుగుతామనే దాని విషయంలో వాళ్ళ కళ్ళు తెరిపించాడు. ఇస్తే వస్తా, ఇయ్యకుంటూ వస్తా అనే బేరం కాదు అది.
ఇది రూలు ఇట్లుంటుంది ఇది లెక్క ఇది పత్రం అని చెప్పి ఆ రోజు ఇచ్చిర్రు. అంతేందుకు తెలుగుదేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఒకసారి వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. వాళ్ళు ఒక్కరే 32 సీట్లు 40 సీట్లు గెలిచినప్పుడు. అందుకు అది ఒక ఉదాహరణగా ఆయన చెప్పిండు తప్ప ఎక్కడ తప్పించుకొని తిరగలే ఆయన ప్రమాణ స్వీకారం చేయనీకి పోయిండు, గవర్నర్కు వ్యతిరేకంగా బైకాట్ చేసిండు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోయి పోరాటం చేసిండు, ఇవాళ మళ్ళొచ్చిండు, రేపొద్దున పోరాటం చేస్తాడు. ఈమెవరు? ఇంతవరకు సర్పంచ్ గెలవలే, వార్డు మెంబర్ గెలవలే, నేనే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసునని చెప్పి కడప వీధులలో తిరిగింది, కొంగు పట్టుకొని తిరిగింది, మొసలు కన్నీరు గార్చింది, మా చిన్నాయన చంపిండ్రు, నాకు వ్యతిరేకంగా నిలబెట్టిండు, ఆయనను ఓడించుండి నన్ను గెలిపియండి అని కడప ప్రజల ముంగట రెఫరెండం పెట్టింది. అయినా ఈవెన్ పులివెందులలో విజయమ్మ గారు వీడియో చేసి నా బిడ్డను గెలిపిమని చెప్తే పులివెందులలో కూడా నీకు 25,000 ఓట్లు వచ్చినాయి. నీవు వ్యతిరేకిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి గారికి 1,12,000 ఓట్లు పడ్డాయి. ఆడనే తేలిపోయింది కదా, నీకు ప్రజల తీర్పు తెలిసింది కదా. ఎందుకు అంటే విజయమ్మ ఇంకా తెలిసినాక కూడా ఇవాళ ఆమె ఏదో ప్రచారంలో ఉండాలి, ప్రచార ఆవ ఉన్నది ఆమెకు, ఎప్పటికి ప్రజలు కనబడాలి, చంద్రబాబు నాయుడుకు హోల్సేల్గా అమ్ముడు పోయినా కనుక ఆయనకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తిడితే ఎవరున్నారు చెప్పి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయిపోయింది, తట్టాపుట్ట పక్కన పెట్టిండు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే. 6 నెలల పిల్ల మీద అఘాయిత్యం జరిగితే పవన్ కళ్యాణ్ ఏ మూలలో వండుకుండి ఏ పొయ్యిలో వండుకుండి, ఇప్పుడు తుర్రంలో లేచి ఉరుకులాంటి కదా. ఆయన కూడా చంద్రబాబు నాయుడు కౌగిల విష కౌగిల చిక్కిపోయిన ఆయన బయటికి వెళ్ళలేడు. భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో మెజారిటీ లేదు, వాళ్ళు కుయ్యనరు. ఎవరితో అనిపించాలి ఇప్పుడు? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ముందు అడుగు వేస్తే తప్ప విమర్శించే హక్కు లేదు ఆయనకు. ఆ తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ప్రాజెక్టుల విషయం కావచ్చు, ఎండ్లా కూడా ఒక్క అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. చేతులు ఎత్తేసిండు, అసెంబ్లీలోనే ఓపెన్గా అబద్ధాలు చెప్పేసేసిండు. ఎందుకు అంటే విజయమ్మ గారు కూడా ఇటు కొడుకుకి సపోర్ట్గా కాకుండా కూతురికే ఎందుకు సపోర్ట్గా ఉన్నారు? ఆమె కూతురుకు చేస్తుందా, కొడుకుకు చేస్తుందా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలు రేపు సెప్టెంబర్ 2 వస్తే ఆమె నిండా మునిగి ఉన్నది. ఆమె తోటి చెలగాటలు ఆడిపిస్తుంది షర్మిలమ్మ. కొడుకుకు వ్యతిరేకం కాదు, కొడుకుకు వ్యతిరేకంగా చెలగాటలు ఆడిపించే ప్రయత్నం చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏముంది చెప్పు? విజయమ్మ గారితో కొడుకు నిలబడ్డగా కొడుకు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు నా బిడ్డను కూడా గెలిపిమని చెప్తారా? ఏకన్నా చెప్తే కూడా ఏమైంది? పులివెందుల ప్రజలు కూడా నేను పట్టించుకోకపోయి ఇక తల్లి విలువను వేడగాపాడుకున్నట్టు. అందుకు ఇవన్నీ కూడా ఆ రాజకీయ అజ్ఞాని. నేను 2 నెలల నుంచి కూడా షర్మిలమ్మ గురించి మాట్లాడొద్దు అనుకున్నాం. ఇప్పుడన్నా రాజకీయంగా మాట్లాడుతుంది. ఏమైనా ప్రభుత్వం తప్పు చేస్తే, లేకపోతే పాత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోకపోతే, అది ఆరోగ్యశ్రీ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, 18 మెడికల్ కాలేజీలు కావచ్చు, 18 మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు, వీటి విషయంలో ఏమన్నా వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళని గద్దించి మాట్లాడుతుందో. రాజశేఖర రెడ్డి గారు బొమ్మలంగాల పెడుతుంటే బయటికి రాని బువ్వమ్మ వీళ్ళు ఏం మాట్లాడుతుంది చెప్పామే? బొమ్మలంగాల పెడుతురు మూర్ఖులు. రాజశేఖర రెడ్డి గారి పేరును తీసేస్తురు. గవర్నమెంటుకు సంబంధించినటువంటి ఆఫీసుల మీద ఉన్నటువంటి బొమ్మలను గాలబెడుతురు. సరే, కార్యకర్తలను కొట్టుడు, కార్యకర్తలను నరుకుడు, కార్యకర్తల ఇండ్లు తలగబెట్టుడు అది ఒక భాగం. ఈమె ఇంకంటది కార్యకర్త గురించి ఢిల్లీకి పోతాడా, మా వివేకం చిన్నాయన గురించి పోలేదు. నీ కార్యకర్త విలువే మేరక నీకు? తెలంగాణలో కొన్ని వేల మందిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి పార్టీ పెట్టి వాళ్ళని మోసం చేసి కార్యకర్త విలువ తెలియని వ్యక్తివి నువ్వు. రాత్రి పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో మధ్య చేసి ఒక్క మనిషితోటి మాట్లాడకుండా పోయినటువంటి వ్యక్తివి నువ్వు. నీ కార్యకర్త విలువే మేరక? జగన్మోహన్ రెడ్డి గారికి ఎరక కార్యకర్త విలువ, రాజశేఖర రెడ్డి గారికి ఎరక కార్యకర్త విలువ, రాజారెడ్డి గారికి ఎరక కార్యకర్త విలువ, ఈమెకే మేరక కార్యకర్త విలువ? కార్యకర్తల గురించి నువ్వు పోతావా? అసలు నువ్వెవరు? ఒక పార్లమెంట్ మెంబర్వా, సర్పంచ్వా, ఎమ్మెల్యేవా, వార్డు మెంబర్వా? నీకు జెడ్పీటీసీ అంటే తెలియదు, ఎంపీటీసీ అంటే తెలియదు నీకు. వైఎస్ఆర్ కూతురు అది కూడా అయిపోయింది కదా. నేను వైఎస్ఆర్ కూతురునని నా ప్రూవ్ ఏమన్నారు? కడప ప్రజలు ఏం చేశారు? కరువు గారు వాత పెట్టిరు. నువ్వు వనికి రావమ్మని చెప్పేసారు, నీకు డిపాజిట్ రాలే. ఇంకా నువ్వు రాజకీయ జ్ఞానంతో మాట్లాడాలి. ఇంకా అన్న మీద పోరాటం ఏంది? రైట్. నీ బాధ ఏంది?